వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు సంతానలేమి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గడం పెరగడం జరుగుతోందా? సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణాలేంటి? సంతానలేమి థైరాయిడ్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే సంతానలేమి అనే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు మెయిన్ రీజన్స్ ఏంటంటారు ఈ సంతానలేమికి? సో ఈ సంతానలేమి ప్రాబ్లం లేకపోతే మెడికల్గా దీనికి మనం ఇన్ఫర్టిలిటీ ఏదైతే అంటామో, జనరల్గా దీనికి అర్థం చేసుకోవాలంటే మ్యారేజ్ అయిన 1 year లోపల ఎవరికైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావట్లేదు ఆడవాళ్ళకి, వాళ్ళకి సంతానలేమి ప్రాబ్లం అంటే ఇన్ఫర్టిలిటీ అని మన మెడికల్ టర్మ్స్లో మనం అంటూ ఉంటాం. సో ఈ సంతానలేని ప్రాబ్లం లేకపోతే ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ అనేది హస్బెండ్ వైఫ్ ఒక కపుల్లో ఇవి ఇద్దరు ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ మగవాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఆడవాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండొచ్చు. ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే ఆడవాళ్ళలో హార్మోన్స్ అనేది ఎక్కువగా కాంప్లికేటెడ్ అనేది ఉంటాయి. అంటే మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మేజర్గా బ్యాలెన్స్లో ఉండకపోయినప్పుడు, లేకపోతే కౌంట్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. కాకపోతే మేజర్గా మనం చూసేది ఆడవాళ్ళలో రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎక్కువగా కాంప్లికేటెడ్ అనేది ఉంటుంది. సో ఈ కాంప్లికేటెడ్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ హార్మోన్స్ ఉండడం వల్ల, ఎక్కువ సిస్టమ్ అనేది ఫంక్షన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆడవాళ్ళకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్లో స్పెషల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఆడవాళ్ళలో ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి అన్ని హార్మోన్స్ కూడా నార్మల్ ఉంటే మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా జరుగుతున్నది. దీంట్లో స్పెషల్గా థైరాయిడ్ హార్మోన్, మన రీప్రొడక్టివ్ సిస్టంలో 2 ఓవేరీస్ అనేది ఉంటాయి, ఒక గర్భాశయం అనేది ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఉంటున్నాయి. ఓవేరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా యూట్రస్లో అంటే గర్భాశయంలో ఇంప్లాంటేషన్ జరగడం, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న స్టేజెస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఇది ఇన్ఫర్టిలిటీ అనేది ఆడవాళ్ళు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మన హార్మోన్స్లో వేరే హార్మోన్స్ గురించి మాట్లాడాలంటే FSH, LH, ప్రోలాక్టిన్, ఇవన్నీ హార్మోన్స్ కూడా స్పెషల్గా ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 28 years తర్వాత AMH హార్మోన్, ఈరోజు మనం ప్రాక్టీస్లో చూసేది ఈవెన్ చిన్న అమ్మాయిలకి కూడా యాంటీ ములేరియన్ హార్మోన్, AMH హార్మోన్ అయితే అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయిన హార్మోన్ ఉంటుంది, అది అబ్నార్మల్గా ఉంటుంది. సో ఇవన్నీ అబ్నార్మాలిటీస్ ఏ రీజన్స్ వల్ల అవుతుంది, మనం రూట్ కాజ్ చెప్పుకోవాలనుకుంటే దీంట్లో చాలా వరకు స్ట్రెస్ అనేది ఆడవాళ్ళు చాలాగా మనం చూస్తూ ఉంటాం. సో స్ట్రెస్ అనేది మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ 2 కూడా ఉండొచ్చు. ఆడవాళ్ళలో మేజర్గా సెన్సిటివ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆడవాళ్ళకి మెంటల్ స్ట్రెస్ అంటే ఏదైనా ఒత్తిడి, ఏదైనా యాంగ్జైటీ, ఎక్కువగా ఇమోషనల్ ఉండడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఆడవాళ్ళలో జరుగుతూ ఉంటాయి. విశాఖపట్నం నుంచి కాల్ ఉన్న డాక్టర్ నాగేశ్వరి గారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారు. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే విశాఖ గారు, చెప్పండి. నాగేశ్వరి మేడం, నాకు మ్యారేజ్ 6 years అవుతుంది మేడం. మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. అవునండి, PCOD అని చెప్పారు మేడం. ఓకే అండి, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 21 మేడం. 21. అవునండి. ఓకే, సో మీరు ప్రెసెంట్గా ట్రీట్మెంట్ వాడుతున్నారా PCODకి? వాడుతున్నాను మేడం. 1 year నుంచి ఆపేసాను మేడం, వెయిట్ పెరిగిపోతున్నానండి. ఓకే అండి, ఫైన్. PCOD మాత్రమే ఉందా, ఇంకా వేరే థైరాయిడ్ కానీ వేరే హార్మోన్స్ ఏమైనా డాక్టర్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయని చెప్పారా మీకు? లేదు మేడం, ఎగ్ బాగా రిలీజ్ అవుతుంది అని చెప్పారు మేడం. అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేవు, డేట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది మేడం. ఓకే అండి, ఫైన్. సరే, ఇంకా మీకు ఆకలి, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ లాంటివి? లేవు మేడం, ఓన్లీ PCOD అని చెప్పారు. PCOD మాత్రమే చెప్పారు. ఓకే, దీనికి కరెక్ట్గా మీకు డయట్ కానీ ఎక్సర్సైజెస్ ఏం చేయాలి అది మీకు డాక్టర్స్ చెప్పారా? చెప్పారు మేడం, రాత్రిపూట పుల్కాలు తినమని, అన్న రైస్ తగ్గించమని చెప్పారు. ఓకే అండి, మీ హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే వాళ్ళ టెస్ట్ ఏమైనా జరిగినాయా? ఇంకే ప్రాబ్లం లేదు మేడం. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగినట్లు 21 ఇయర్స్ ఏజ్ ఉన్నది, డాక్టర్స్ ఓన్లీ పీసీఓడి మాత్రమే ఉన్నది అని చెప్పారు. సో మేజర్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు ఆడవాళ్ళలో కాంప్లికేటెడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎవరికైతే పీసీఓడి అనేది ఉంటుంది వాళ్ళకి థైరాయిడ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దీంతోపాటు పీసీఓడి ఉన్నప్పుడు ఎగ్ కరెక్ట్గా రిలీజ్ కాదు, రిలీజ్ అయినా కూడా అది ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి యూట్రస్ వరకు అందదు. సో చాలా వరకు ఎప్పుడైతే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో దాంట్లో ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత దాని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ రిలీజ్ ప్రాసెస్ అనేది 14th డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్, అంటే పీరియడ్స్లో జనరల్గా మనకు 2 సైకిల్స్ అనేది ఉంటున్నాయి. కరెక్ట్గా పీరియడ్స్ అయిన 14th డే మీరు ఫస్ట్ డే పీరియడ్స్కి క్యాల్కులేట్ చేసుకొని 14th డే ఏదైతే ఉంటుంది దానికి ఓవ్యులేషన్ టైం అనేది అంటూ ఉంటారు. సో పీసీఓడి ఉన్నప్పుడు జనరల్గా ఈ ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ ప్రాసెస్ అనేది అబ్నార్మల్గా జరుగుతుంది. నార్మల్గా మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది అయినప్పటికీ కూడా ఎగ్ సైజ్ చిన్నగా ఉన్నది అంటే డెఫినెట్గా అగైన్ మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. నార్మల్గా పీసీఓడిలో ఇది ఎగ్ రిలీజ్ ప్రాసెస్ అంటే ఓవ్యులేషన్ మెడికల్ టర్మ్స్లో ఏది మేము అంటామో అది మాత్రమే సరిగ్గా రాదు. సపోజ్ మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, ఓవ్యులేషన్ టైంకి జరుగుతుంది, అయినప్పటికీ కూడా ఎగ్ సైజ్ నార్మల్ లేకపోతే డెఫినెట్గా అగైన్ మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీని తర్వాత పీసీఓడిలో చాలామందికి ఎగ్ రిలీజ్ అవుతుంది, నార్మల్ సైజ్ కూడా ఉంది, కరెక్ట్ టైంకి అవుతుంది, అయినప్పటికీ ట్యూబల్ బ్లాకేజెస్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నది అండ్ మీకు యూట్రస్కి సరిగ్గా ఎగ్ అనేది రిలీజ్ అయిన ఎగ్ ఇంప్లాంట్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా మీకు ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరికైతే పీసీఓడి ఉన్నా కూడా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉన్నాయి, ఎగ్ రిలీజ్ సరిగ్గా అవుతుంది, అయినప్పటికీ మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్గా మీ ఎగ్ క్వాలిటీకి ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మీ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఎప్పటికైనా కూడా ఓపెన్ ఉండాల్సి ఉంటుంది. దీనికోసానికి జనరల్గా వెయిట్ లాస్, సో ఎవరికైతే పీసీఓడి ఉంటుంది కాలర్ గారు చెప్పినట్లు వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళు వెయిట్ లాస్ చేసుకొని ఒక హెల్దీ డైట్, ఓవ్యులేషన్ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ నుంచి ఫస్ట్ డే నుంచి ఓవ్యులేషన్ వరకు ప్రోటీన్ రిచ్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు జింక్, ఐరన్, మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఫుడ్స్ మీ సరిగ్గా తీసుకుంటే, ఇవన్నీ ఫుడ్స్లో ప్రోటీన్ మాత్రమే మనకు హెవీ అంటే ఒక మ్యాక్రో న్యూట్రిషన్ కింద వస్తుంది. మిగతా అన్నీ కూడా ఐరన్ కానీ, కాల్షియం కానీ, జింక్ కానీ, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ మైక్రో న్యూట్రిషన్లో వస్తుంది. సో ఈ మైక్రో న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మైక్రో న్యూట్రిషన్ అనేది మనకు వేరే వేరే ఫుడ్స్లో అవైలబుల్ ఉంటుంది, ఒక్క ఫుడ్లో మాత్రమే అవైలబుల్ ఉండట్లేదు. సో ఎవరికైతే ఒక న్యూట్రిషన్ సరిగ్గా ఉంటుంది వాళ్ళు పీసీఓడి ఉన్నా కూడా ఎగ్ రిలీజ్ ప్రాపర్గా అవ్వట్లేదు, లేకపోతే ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఎగ్ సైజ్ నార్మల్ లేదు అంటే ఇవన్నీ జాగ్రత్తలు పెట్టుకున్న తర్వాత ఒక మంచి హెల్తీ డైట్ ఫాలో చేసుకున్న తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ న్యాచురల్గా రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ప్రెజెంట్గా కాలర్ అడిగిన కేసులో మీరు కంపల్సరీ డాక్టర్స్ చెప్పినట్లు డైట్ అనేది సరిగ్గా ఫాలో చేయాలి. దీంతోపాటు వెయిట్ లాస్ కొంచెం చేసుకున్నప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గా వస్తుంది. సో మీరు 1 year బిఫోర్ ట్రీట్మెంట్ అనేది స్టాప్ చేసేసారు, ప్రెజెంట్గా మీరు వాడట్లేరు. సపోజ్ మీకు ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ రావాలనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు దీంతో పాటు మెడిసిన్స్ అగైన్ హోమియో కేర్ మీ దగ్గరలో ఏమైనా ఉంటే మీరు డెఫినెట్గా రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి రండి. ఎవరికైతే వెంటనే ప్రెగ్నెన్సీ అవసరం ఉంటుందో ఇలాంటి కేసెస్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. డాక్టర్, ఇన్ఫెర్టిలిటీ ఎన్ని టైప్స్లో ఉంటుంది? అంటే జనరల్గా ఇన్ఫెర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ ట్రీట్మెంట్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటే? సో జనరల్గా ఫర్టిలిటీలో మేజర్గా 2 టైప్స్ అనేది ఉంటున్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ, సెకండ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక 70 to 80% కేసెస్ ఉంటున్నాయి ఇన్ఫర్టిలిటీలో, ప్రైమరీ కేసెస్. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు ట్రై చేస్తున్నారు, అయినప్పటికీ మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. కొంతమంది ఫస్ట్ 1 yearలో కావాలని ట్రై చేయరు, ప్లానింగ్ అనేది ఉండదు, అయినప్పటికీ ఒక 2 to 3 years తర్వాత స్టార్ట్ చేసినప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఎప్పుడైనా కూడా మ్యారేజ్ తర్వాత మీకు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, ఈవెన్ అబార్షన్ కూడా జరగలేదు అంటే డెఫినెట్గా మనం దానికి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటాడు. సో ఈ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి మేజర్ కాజెస్ అగైన్ అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో మేజర్గా థైరాయిడ్ అండ్ థైరాయిడ్తో పాటు ఎప్పుడైనా కూడా FSH LH ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇది PCODలో స్పెషల్గా మనం చూస్తూ ఉంటాం, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. సో ఎవరికైతే
పీసీఓడి ఉండడం వల్ల ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అవుతుందో అలాంటి కేసెస్ మనం ప్రాక్టీస్ లైఫ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీని తర్వాత సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే మేజర్గా ఎవరికైతే మ్యారేజ్ కంటే ముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, పీసీఓడి లేదు, థైరాయిడ్ లేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేదు, ఈవెన్ మగవాళ్ళు కూడా కౌంట్స్ అనేది నార్మల్ ఉన్నాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది నార్మల్ ఉంది. బట్ కొంతకాలం తర్వాత ఒక 5 to 6 years తర్వాత ఏదో ఒక రీజన్ వల్ల, మంచి హెల్దీ డైట్ లేకపోవడం వల్ల, లేకపోతే స్ట్రెస్ వల్ల, సో మనం చూస్తూ ఉంటాం కొంతమందికి స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఉంటుంటాయి. అలాంటి అప్పుడు ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఒక 25 to 30% కేసెస్ మనం చూస్తూ ఉంటాము. కాకపోతే మేజర్గా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఉన్న కాజెస్ ఎప్పుడైతే మీకు ఒక ఫస్ట్ చైల్డ్ అయిన తర్వాత ఎప్పుడైతే వస్తున్నారో అలాంటి టైం అప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒక్కసారిగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, వెయిట్ తగ్గిపోతూ ఉంటారు. ఇది కూడా థైరాయిడ్ లక్షణం అంటారా? థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? ఎస్. సో జనరల్గా థైరాయిడ్ హార్మోన్ అనేది మన నెక్లో, మన గొంతులో ఇక్కడ కరెక్ట్గా ఒక గ్లాండ్ అనేది ఉంటుంది. సో ఇది ఒక మేజర్ గ్లాండ్ మన బాడీలో నార్మల్ ఫంక్షనింగ్ కోసానికి అన్ని హార్మోన్స్ కూడా నార్మల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ హార్మోన్ అయినా సరే, మన అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మన హ్యూమన్ బాడీకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మనం నార్మల్ ఫంక్షన్స్ అన్ని చేసుకోగలుగుతాం. కాకపోతే థైరాయిడ్ హార్మోన్ అనేది ఒక హార్మోన్, మేజర్ హార్మోన్. బికాస్ ఈ హార్మోన్ ఒక్క హార్మోన్ మాత్రమే కాదు, ఇది మన హెడ్ టు టో అన్ని బాడీ పార్ట్స్ పైన ఇది ఇఫెక్ట్ అనేది చూపిస్తుంటుంది. సో ఎవరికైతే సడన్గా థైరాయిడ్ ఫ్లక్చుయేట్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ అంటే దీంట్లో మేజర్గా 3 హార్మోన్స్ ఉంటాయి, T3, T4, TSH. కాకపోతే TSH ఏదైతే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనం అంటుంటాం, ఇది ఒక మేజర్ హార్మోన్. ఇది T3, T4కి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మేజర్గా ఎవరైనా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఆడవాళ్ళు అయినా సరే, మగవాళ్ళు అయినా సరే, థైరాయిడ్ హార్మోన్ TSH స్పెషల్గా ఇయర్లీ వన్స్ కానీ 6 monthsకి ఒకసారి అని డెఫినెట్గా చెకప్ చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. థైరాయిడ్ అనేది మన బాడీ పైన ఎలా ఎఫెక్ట్ చేస్తున్నది అంటే మన బాడీ పైన స్పెషల్గా వెయిట్ ఫస్ట్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఎవరికైతే TSH హార్మోన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి మనం హైపోథైరాయిడ్ పేషెంట్స్ అనేది అంటూ ఉంటాము, హైపోథైరాయిడిజం అనేది అంటుంటాము. అలాగే TSH ఎవరికైతే తక్కువగా ఉన్నది, 1 కంటే తక్కువ, 0.1, 0.2 అనేది రేంజ్లో ఉన్నప్పుడు, 0.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు మనం హైపర్ థైరాయిడిజం అనేది అంటూ ఉంటాం. సో ఈ హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ అనేది ఫస్ట్గా జరుగుతున్నది. హైపోథైరాయిడిజం అంటే TSH అనేది ఎక్కువగా 5.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా థైరాయిడ్ హార్మోన్స్లో మనం హైపోథైరాయిడిజంలో వెయిట్ గెయిన్ సడన్గా అవుతుంది అని చూస్తూ ఉంటాం. కాకపోతే కొంతమందికి జాయింట్ పెయిన్స్, కొంతమందికి సడన్గా కంటిన్యూస్గా హెడేక్ వస్తున్నది. చిన్న ఏజ్లో అమ్మాయిలకి ఎప్పుడైతే వస్తుంది, చిన్న పిల్లలు ఎప్పుడైతే వస్తుంది, వాళ్ళకి బాడీ పెయిన్స్, హెడేక్, కంటి చూపు అనేది సరిగ్గా లేకపోవడం, ఎక్కువగా ఫాస్ట్గా గ్లాసెస్ నెంబర్ చేంజ్ అవ్వడం, ఇది జరుగుతూ ఉన్నది. థైరాయిడ్ లక్షణాల్లో వెయిట్ అనేది ఫస్ట్ అఫెక్ట్ అవుతుంది. కాకపోతే వేరే లక్షణాల్లో స్కిన్ ఎక్కువగా డ్రై అవ్వడం, లేకపోతే స్కిన్లో ఎక్కువగా స్వెట్టింగ్ ఎక్కువగా రావడం అనేది హైపర్ థైరాయిడిజంలో జరుగుతుంది. స్కిన్ ఎక్కువగా డ్రై అవ్వడం అనేది హైపోథైరాయిడిజంలో జరుగుతున్నది. సో మన థైరాయిడ్ అనేది మన బాడీ పైన ఒక్కొక్క పార్ట్ మీద అఫెక్ట్ చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ అనేది ఎప్పటికైనా కూడా నార్మల్ కంపల్సరీ ఉండాల్సింది. దీంతోపాటు ఇన్ఫర్టిలిటీలో థైరాయిడ్కి ఒక మేజర్ రోల్ దేనివల్ల ఉంటుందంటే థైరాయిడ్ హార్మోన్ ఆడవాళ్ళకి స్పెషల్గా ఎగ్ రిలీజ్లో, నార్మల్గా పీరియడ్స్ రావడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎవరికైతే థైరాయిడ్ హార్మోన్ పర్ఫెక్ట్గా నార్మల్ ఉన్నది వాళ్ళకి ఈ మెన్స్ట్రల్ సైకిల్ అండ్ ఎగ్ రిలీజ్ సైకిల్ అనేది న్యాచురల్గా జరుగుతుంది. సో డెఫినెట్గా థైరాయిడ్ అనేది ఓన్లీ ఒక హార్మోన్ మాత్రమే కాదు, మన బాడీ పైన ఒక్కొక్క ఆర్గన్ పైన అది అఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. సో మీరు ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేస్తున్నారంటే ఎవరైనా సరే కంపల్సరీ థైరాయిడ్ హార్మోన్స్ ఎప్పటికైనా కూడా చెక్ చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అలాగే పీసీఓడి అనే సమస్య ఎందుకు వస్తుందంటారు? ఒకవేళ వచ్చిన తర్వాత దీనికి టైం పీరియడ్ ఎలా ఉంటుంది కంట్రోల్ కావడానికి? సో జనరల్గా పీసీఓడి అంటే ఆడవాళ్ళు రీప్రొడక్టివ్ సిస్టంలో రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ ఓవేరీస్ అంటే అండాశయాలు అనేది ఉంటుంది.
ఈ అండాశయంలోకి వెళ్ళి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఫర్టిలిటీ కోసానికి. అండ్ ఈ ఎగ్ అనేది నార్మల్గా మెచ్యూర్ అవుతున్నది. ఆ మెచ్యూర్ అయిన ఎగ్ జనరల్గా దాని తర్వాత ఫ్లో అయిపోతున్నది పీరియడ్స్ రూపంలో. దానికి మనం బ్లీడింగ్ అంటాం, పీరియడ్స్ అనేది అంటూ ఉంటాం. సపోజ్ అది నార్మల్గా ఓవ్యులేషన్ తర్వాత న్యాచురల్గా స్పర్మ్తో కలిసిన తర్వాత దానికి అది జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ కరెక్ట్గా ఇంప్లాంటేషన్ అయిన తర్వాత మనం దానికి ప్రెగ్నెన్సీ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పటికైనా కూడా పీసీఓడి ప్రాబ్లంలో జనరల్గా రైట్ అండ్ లెఫ్ట్ రెండు సైడ్స్లో మీకు సిస్ట్ ఉన్నది. సిస్ట్తో పాటు మీకు ఆ సిస్ట్ అనేది సింపుల్ సిస్ట్, ఒక సింగిల్ సిస్ట్ కాకుండా నంబర్ ఆఫ్ సిస్ట్ 4 to 5 సిస్ట్ ఎక్కువగా ఉన్నాయి. మోర్ దెన్ 3 సిస్ట్ ఉన్నది అంటే దానికి మనం పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే పీసీఓడి అనేది అంటూ ఉంటాం. సో ఈ పీసీఓడిలా జరిగేది ఏంటంటే ఈ ఎగ్ రిలీజ్ ప్రాసెస్ అనేది అబ్నార్మల్ అయిపోతుంది. ఎవరికైతే పీసీఓడి ఉంటుందో వాళ్ళకి సోనోగ్రఫీ రిపోర్ట్స్లా మల్టిపల్ ఫాలికల్స్ అంటే మల్టిపల్ ఎగ్స్ ఏదైతే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయో దానికి మనం యూఎస్జీ అబ్డామిన్ అంటే సోనోగ్రఫీ ఎప్పుడైతే చేపిస్తామో దాంట్లో మల్టిపల్ ఎగ్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ మల్టిపల్ ఎగ్స్ దేనివల్ల అవుతుందంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ కావాల్సింది అది అవ్వట్లేదు, అది జరగట్లేదు. ఈవెన్ మీకు పీరియడ్స్ న్యాచురల్గా ఉన్నప్పటికైనా కూడా అండ్ ఓవ్యులేటరీ సైకిల్స్ అంటే మీకు పీరియడ్స్ వస్తున్నాయి, కాకపోతే ఆ పీరియడ్స్ అయినప్పుడు న్యాచురల్గా అయితే మెచ్యూర్ ఫాలికల్ ఒక మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది, అది అవ్వట్లేదు. దానికి మనం యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్ అనేది అంటుంటాము. సో జనరల్గా ఈ పీసీఓడిలో ప్రాబ్లం అయ్యేది ఓవ్యులేషన్ ప్రాబ్లం. న్యాచురల్గా 14th డేకి ఏదైతే ఎగ్ రిలీజ్ అవుతుంది అది జరగదు ఈ పీసీఓడి కేసులో. దీంతో పాటు పీసీఓడితో పాటు పీసీఓఎస్ అని ఒక కండిషన్ అనేది ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఈ పీసీఓఎస్ అంటే న్యాచురల్గా మీకు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తున్నాయి, కాకపోతే మీ బాడీ లోపల సిస్ట్ మీ ఓవేరీస్లో సిస్ట్ ఉన్నది, కాకపోతే మీకు సిమ్టమ్స్ అనేది ఎలాంటి లేవు. బట్ సోనోగ్రఫీ చేసినప్పుడు దాంట్లో ఎవిడెన్స్ ఏమొస్తుందంటే మీకు పీసీఓఎస్ అనేది ఉన్నది. సో ఇన్ఫర్టిలిటీ కేసెస్లో పీసీఓఎస్ కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది. పీసీఓఎస్లో జనరల్గా పీరియడ్స్ రెగ్యులర్ ఉండడం వల్ల ఎవరైనా కూడా సోనోగ్రఫీ అంటే డాక్టర్కి అప్రోచ్ అవ్వకపోవడం వల్ల జనరల్గా ఈ పీసీఓఎస్ అనేది ఫాస్ట్గా డిటెక్ట్ అవ్వదు. సో ఈ పీసీఓడికి ఈరోజు ఉన్న కారణాలు ఏంటంటే మేజర్గా ఇది 35 years తర్వాత వచ్చే ప్రాబ్లం, కాకపోతే అది ఈరోజు పీసీఓడి కూడా జనరల్గా 35 years తర్వాత స్ట్రెస్ వల్ల మేజర్గా వస్తుంది. బట్ ఈరోజు మనం 15 to 16 years 15 to 25 years ఏజ్ గ్రూప్లో కూడా చిన్న అమ్మాయిలకి మనం పీసీఓడి కానీ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. దానికి ఈరోజు మేజర్గా రీజన్ చెప్పాలంటే స్ట్రెస్, దీంతో పాటు చిన్న ఏజ్ ఉన్నప్పుడు ఒక 5 to 10 years ఏజ్ గ్రోత్ పీరియడ్ ఉన్నప్పుడు సరిగ్గా హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈరోజు పీసీఓడి అనేది చిన్న అమ్మాయిలో మనం చూస్తూ ఉంటాం. సో మేజర్గా ఈరోజు పీసీఓడి ఒక ప్రాబ్లం అనేది డెఫినెట్గా ఉన్నది. అలాగే ఈ మధ్య కాలంలో వింటున్న ఎక్టోపిక్ అయ్యింది మాకు అని చెప్తున్నారు, ఒక ట్యూబ్ తీసేయడం ఆర్ ఇలాంటి విషయాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు ప్రెగ్నెన్సీకి? ఎస్. సో జనరల్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటిది? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మీకు న్యాచురల్గా గర్భాశయంలో ఏదైతే ప్రెగ్నెన్సీ నిలబడాల్సి ఉంటుంది అది గర్భాశయం కాకుండా వేరే ఎక్కడైనా ప్లేస్లో అవుతుందంటే దానికి మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అంటూ ఉంటాం. సో మేజర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మీకు ఫెలోపియన్ ట్యూబ్ రైట్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఓవేరీస్ ఉంటాయి. రైట్ అండ్ లెఫ్ట్ ఓవేరీ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా యూట్రస్ తోని కనెక్టెడ్ ఉంటుంది. సో ఈ కనెక్షన్ అనేది దేనివల్ల ఉంటుంది? మేజర్గా ఏదైతే ఎగ్ రిలీజ్ అవుతుంది దానికి ఒక ట్యూబ్ అవసరం ఉంటుంది ట్రావెల్ చేయడానికి, యూట్రస్ వరకు వెళ్ళడానికి. సో మేజర్గా మీకు ఓవేరీ కానీ ఈ ఏదైనా ఒక ట్యూబ్ లోపల ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ బై మిస్టేక్ జరుగుతున్నదంటే డెఫినెట్గా దానికి మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటూ ఉంటాం. సో జనరల్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఫెలోపియన్ ట్యూబ్లో జరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఎగ్ ఒక నార్మల్గా ఎగ్ ఎవ్రీ మంత్ రిలీజ్ అయిన తర్వాత బై ఛాన్స్ అది స్పర్మ్తో కలిసినప్పుడు దానికి మెచ్యూరేషన్ అయిపోయిన తర్వాత అది బై మిస్టేక్ ఇంప్లాంటేషన్ అనేది యూట్రస్లో జరగకుండా ఫెలోపియన్ ట్యూబ్లో జరిగిందంటే అది అక్కడే న్యాచురల్గా ప్రెగ్నెన్సీలో కన్వర్ట్ అయిపోతుంది. కాకపోతే ఇది అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ. సో డెఫినెట్గా దీనికి సర్జికల్ రిమూవల్ అనేది అవసరం ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది జనరల్గా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది బికాజ్ అది నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు. సో ఎవరికైతే పెయిన్ అనేది ఉంటుంది డెఫినెట్గా వాళ్ళు
వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి స్కానింగ్ అనేది చేయించుకోవాలి. సో ఈ స్కానింగ్లో ఎప్పుడైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనపడినప్పుడు డాక్టర్స్ మీకు వెంటనే సర్జరీ చేసి ఆ పార్ట్కి రిమూవ్ చేయమని చెప్పేస్తారు. సో రైట్ కానీ లెఫ్ట్ కానీ ప్రెగ్నెన్సీ ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్నదంటే దానికి మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. దాంట్లో కంపల్సరీ ఇది పార్ట్ అనేది తీసేయాల్సి ఉంటుంది. ఒక్క పార్ట్ తీసేసిన తర్వాత అంటే ఒక ఎగ్ కానీ ఒక ఓవేరీ కానీ ఒక ఫెలోపియన్ ట్యూబ్ కానీ సర్జికల్ రిమూవల్ తర్వాత సర్జరీ తర్వాత తీసేసిన తర్వాత మీకు ఏదైతే వేరే సైడ్ ఉంది రైట్ కానీ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇంటాక్ట్ ఉందో అది డెఫినెట్గా మీకు న్యాచురల్గా ఉంటే మాత్రమే మీకు నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ ఉంటుంది. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా జనరల్గా ఎవరికైతే పీరియడ్స్ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నాయి, పీరియడ్స్ సపోజ్ మీకు రెగ్యులర్గా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇప్పుడు సడన్గా హెవీ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే నార్మల్గా చాలా తక్కువగా బ్లీడింగ్ అవుతుందంటే డెఫినెట్గా దాంతోపాటు మీకు పెయిన్ ఉన్నదంటే మీ డాక్టర్ దగ్గర ఇమ్మీడియట్గా వెళ్ళి ఒకసారి స్కానింగ్ చేయించుకోవాలి. బికాస్ ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా అది బర్స్ట్ అయినప్పుడు సెప్సిస్ అనేది అంటే ఇన్ఫెక్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అది చాలా ఒక మేజర్ హెల్త్ ప్రాబ్లం అండ్ కొంతమందికి 1% కంటే తక్కువ కేసెస్లో అమ్మాయికి ఈవెన్ లైఫ్ ప్రాబ్లం కూడా అవుతుంది, కొంతమంది డెత్ కూడా అవుతుంది. కాకపోతే ఇది చాలా రేర్గా జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు పీరియడ్స్ ఉన్నప్పుడు లేకపోతే పీరియడ్స్ ముందు తర్వాత సివియర్ పెయిన్ వస్తుంది అయినా ఒక్క సైడ్ మీరు మ్యారీడ్ ఉన్నారు, మీకు ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఒకసారి అబ్డామినల్ స్కానింగ్ అనేది చేయించుకోవాలి. అలాగే కొంతమందికి ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంది అని చెబుతూ ఉంటారు. అలాగే ఫాలోపియన్ ట్యూబ్లో ఎగ్ ట్రావెల్ చేయడానికి కొంచెం స్పేస్ తక్కువగా ఉంది. సో అలాంటి వారికి మెడిసిన్ ద్వారా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్. సో జనరల్గా ఫెలోపియన్ ట్యూబ్లా బ్లాక్ ఉండడం, మనం దానికి మెడికల్ టర్మ్స్లో ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయ్యింది అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఎప్పుడైనా కూడా ట్యూబ్ లోపల స్పేస్ కంపల్సరీ ఉండాలి. ట్యూబ్ అంటే ఒక పైప్ లైక్ స్ట్రక్చర్. సో దానికి ట్రావెల్ కోసానికి స్పేస్ అనేది కంపల్సరీ కావాలి. ఆ స్పేస్ ఎప్పుడు ఉంటుంది, దాంట్లోపల అది ఓపెన్ ఉన్నప్పుడు, అది పేటెంట్ అంటే ఓపెన్ ఉండాల్సి కంపల్సరీ అవసరం ఉంటుంది. కొన్ని కేసెస్లో ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. సో అది క్లోజ్ ఎప్పుడు జరుగుతుందంటే సపోజ్ మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేనప్పుడు, స్పెషల్గా మీ బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నది, మీకు ఎక్కువగా సిట్టింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మీ అబ్డామినల్ మూవ్మెంట్ అనేది సరిగ్గా లేనప్పుడు ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోతుంది. కొంతమంది కేసెస్లో సపోజ్ ఎప్పుడైనా ఒక్కసారి అబార్షన్ అనేది జరిగింది, సో కొన్ని పార్ట్స్ అనేది ఉండిపోతుంటాయి, దానివల్ల కూడా ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిపోతుంది. సో ఫెలోపియన్ ట్యూబ్కి బ్లాక్ అవ్వడానికి ఇది మేజర్ రీజన్స్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఓపెన్ ఉందా లేదా ఇది చెక్ చేయాల్సిన టెస్ట్ ఉంటుంది. దానికి మనం జనరల్గా హిస్టెరోసాల్పింగోగ్రఫీ అనేది అంటారు. అది కొంచెం పెయిన్ఫుల్ టెస్ట్ అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఎవరికైతే ప్రెగ్నెన్సీ రావట్లేదు వాళ్ళకి ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఉన్నదా లేదా ఓపెన్ అది కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ ఉంచడానికి జనరల్గా మీరు మూవ్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ అబ్డామిన్కి ఒక సరిగ్గైన మూవ్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఒక మంచి డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ఇవన్నీ కంపల్సరీ అడుకోవాల్సి ఉంటుంది. ఎట్లా ఎగ్జాక్ట్గా మూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ర్యాండమ్గా మూవ్మెంట్స్ చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఈ ట్యూబ్లో బ్లాకేజెస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మీరు ఒక హెల్దీ డైట్తోని మంచి మూవ్మెంట్స్ ఉన్న ఎక్సర్సైజెస్ చేస్తే డెఫినెట్గా ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంతోపాటు మెడిసిన్స్తో ఇది ఎంతవరకు ఓపెన్ అవుతుంది, డెఫినెట్గా మన హోమియోపతి మెడిసిన్స్తో ఈ ట్యూబ్ ఓపెన్ డెఫినెట్గా అవుతుంది. మీకు జనరల్గా మేనేజ్మెంట్ కూడా చెప్తారు అండ్ మెడిసిన్స్ కూడా ఇస్తారు. కాబట్టి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది మన హోమియోపతిలో హోమియోకేలో డెఫినెట్గా ఓపెన్ అనేది అవుతుంది. అలాగే ఎగ్ క్వాలిటీకి సంబంధించి మెడిసిన్ గురించి మాట్లాడితే ఏ విధంగా ఉందంటారు సక్సెస్ రేట్? ఎస్. సో జనరల్గా ఇది ఎగ్ క్వాలిటీ అగైన్ ఎవరికి తక్కువగా ఉంటుంది, ఎవరికైతే PCOS కానీ PCOD కానీ ఉన్నది, AMH హార్మోన్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్, FSH LH హార్మోన్, ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, ల్యూటనైజింగ్ హార్మోన్స్, ఇవన్నిట్ల హార్మోన్స్లోకి వెళ్ళి ఏదైనా ఒక హార్మోన్ లేకపోతే అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్లో లేదు అంటే డెఫినెట్గా మీ ఎగ్ క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ అనేది ఉండదు. నార్మల్ సైజ్ ఏదైతే ఉంటుందో జనరల్గా మీకు ఆఫ్టర్ పీరియడ్స్ ఎవ్రీ డే అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కొంతమంది కేసెస్లో స్పెషల్గా PCOD మరి PCOSలో మనం చూస్తూ ఉంటాం ఈ ఎగ్ క్వాలిటీ ఎగ్ సైజ్ ఏదైతే ఉంటుందో అది చిన్నగా ఉంటుంది.
సో అలాంటి కేసెస్లో జనరల్గా ఒక మంచి హెల్దీ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకున్నప్పుడు ఈ ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్పెషల్గా పీరియడ్స్ తర్వాత ఎవరైతే హెల్దీ డైట్ తీసుకుంటారో వాళ్ళకి కంపల్సరీ ఇది పీసీఓడి ఉన్నా కూడా మీకు ఎగ్ సైజ్ అనేది నార్మల్గా అవుతుంది అండ్ ఎగ్ అనేది న్యాచురల్గా రిలీజ్ కూడా అవుతుంది. సో అగైన్ ఎగ్ క్వాలిటీకి న్యాచురల్ ఉంచుకోవడానికి మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాల్సి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాము చాలామంది అమ్మాయిలు సడన్గా వెయిట్ లాస్ అనేది చేస్తూ ఉంటారు. అలాంటి టైంలప్పుడు విటమిన్స్ బాడీలో తగ్గినప్పుడు ఈ ఎగ్ సైజ్ అనేది చిన్నగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంతోపాటు ఎక్కువగా వెయిట్ ఉండి లేకపోతే ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా అంటే 35-40+ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఏజ్ పరంగా ఏఎంహెచ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. ఆ ఏఎంహెచ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ సైజ్ కానీ అబ్నార్మల్ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ మనం చూసుకుంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి డెఫినెట్గా మీ హార్మోన్స్ న్యాచురల్గా మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. హార్మోన్స్ అంటే ఏంటిది? హార్మోన్స్ అంటే ప్రోటీన్స్ అండ్ విటమిన్స్తోని ప్రిపేర్ అయ్యే సబ్స్టెన్సెస్ అనేది ఉంటున్నాయి. సో ఎప్పటికైనా కూడా హెల్దీ ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, న్యాచురల్ అమౌంట్ మన బాడీకి ఎంత అవసరం ఉందో మన లైఫ్ స్టైల్ ప్రకారంగా ఎంత అవసరం ఉందో అది మీరు ఎప్పుడైనా కూడా డాక్టర్కి కన్సల్ట్ అవుతే మీకు అర్థమవుతుంది మీ బాడీ ప్రకారంగా మీకు ఎంత ప్రోటీన్ కావాలి. కాకపోతే ఆడవాళ్ళకి కొంచెం హెల్దీ ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకుంటే న్యాచురల్గా ఈ ఎగ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అండ్ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంటాయి. థ్యాంక్ యూ డాక్టర్. సంతానలేమి సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేశారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.